సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్కారం. సీజన్ చేంజ్ అయిపోయిందండి. వర్షాలు వచ్చేస్తున్నాయి. అర్లీ మాన్సూన్స్ ఇలా వింటున్నాం. మాన్సూన్స్ అని ఎప్పుడో 10 రోజుల క్రితం విన్నాం. 15 రోజుల క్రితమో మాను లేదు, సూను లేదు, బోల్డంత గాలి, ఎండ తక్కువ, తర్వాత ఏమో వర్షం రాదు, నానా రకాలుగానే ఉంటుంది. ఈ పిచ్చి గాలికి విరక్తి పుడుతుంది, విసుకొస్తుంది. మధ్యలో ఓసారి వాన పడంగానే ఓ సరదా వస్తుంది మనకి. పిల్ల జల వానలో తడుద్దాం అనుకుంటారు. వానలో తడుస్తారు, జలుబు చేస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇదో ప్రాబ్లం. అక్కడి నుంచి ఏం చేస్తాం? చల్లగా ఉందని బజ్జీలు పకోడీలు వేసుకుని తింటాం. బజ్జీలు పకోడీలు మన ఇంట్లో వేసుకుని తింటే ఏదో కొంచెం ఫ్యాట్స్ అవి పెరుగుతాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేసి ఆయిల్ తినేయటం వల్ల చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా మనం రోడ్డు మీదకి వెళ్ళి తిన్నామనుకోండి, బజ్జీలు పకోడీలు, సమోసాలు, మిర్చి బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, చల్లటి వెదర్లో చాలా బాగుంటుంది. స్టమక్ డిస్టర్బ్ అయితే ఏం చేయాలో తెలీదు. స్టమక్ డిస్టర్బెన్స్తో పాటు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అది గొంతులో కూడా చేరుతుంది. ఈ సీజన్లో బయట తినకుండా ఉండటం మహా కష్టం. తినకుండా ఉండలేం, తింటేనూ ఉండలేం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఈ సీజనల్ చేంజ్ని జయించడం ఎలా? ప్రతి సీజన్ మారినప్పుడు కూడా సాధారణంగా చాలామందికి జలుబు చేస్తుంది. నాకు కూడా జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, ఫ్లమ్ చేరుతుంది, స్టమక్ డిస్టర్బెన్సెస్, డిసెంట్రల్ అంటే లూజ్ మోషన్స్, డయేరియా లాంటివి వస్తాయి. కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి. మొత్తం సెట్ అవ్వడానికి ఒక వారం 10 రోజులు పడుతుంది. మనం ఎవరికి చెప్పినా బాగోలేదు, సీజన్ చేంజ్ అనగానే ఇమ్యూనిటీ లేదు, ఇమ్యూనిటీ లేదు, ఇమ్యూనిటీ డెవలప్ చేయి అని చెప్తారు. ఏమిటో అది డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లాగా అవుతుంది. ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అవదే. ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి ఏం చెయ్యాలి? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఎంతమంది ఎన్ని రకాలు చెప్తారోనండి. దీంతో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. గ్రీన్ టీసు రకరకాలు, హెర్బల్ టీసు డెవలప్ అవుతుంది. ఇమ్యూనిటీ డెవలప్మెంట్కి కోసం ప్రత్యేకమైన డ్రింక్స్, ఇమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక ఫుడ్, ప్రత్యేక మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి టీస్, ఇంకా చాలా వస్తాయి. ఇలాంటివి బోల్డ్ అని చెప్తారు. ఎన్ని రకాలో. అక్కడి నుంచి మీకు కాల్షియం తక్కువ, ఐరన్ తక్కువ, ఇంకేదో తక్కువ, B12, B13, 14, 15, 16, 17 అవన్నీ తక్కువ, అవేవో లేవు. లివర్ డీటాక్సిఫికేషన్ కావాలి, డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్ ఇవి. కొంతమంది ఆయుర్వేదానికి వెళ్తారు, హోమియోపతికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇంగ్లీష్ వైద్యంలో జనరల్గా మనం డైటీషియన్స్ని, న్యూట్రిషనిస్ట్లని వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటాం. అసలు వాట్ ఈజ్ ఇమ్యూనిటీ? రోగనిరోధక శక్తి. రోగనిరోధం అంటే ఇక జలుబు చేయొద్దా మనకి? ఎప్పటికీ జలుబు చేయకుండా ఉంటుందా ఎవరికైనా? సంవత్సరానికి ఒకసారైనా చేయాలిగా. ఏవైనా కొన్ని రకాల జలుబులు, జ్వరాలు అవి వస్తే మళ్ళీ ఆ టైప్ రాకుండా బాడీలోనే వ్యాక్సిన్ కూడా తయారైపోతుంది అంటారు. మరి దీన్ని ఎట్లా తీసుకోవాలి? ఏదో కాస్త ఆ మాత్రం జలుబు చేయొచ్చు, ఏదో కొంచెం ఆ మాత్రం పొట్ట డిస్టర్బ్ అవ్వచ్చు. ఓ 2 రోజులు డిస్టర్బ్ అయ్యాక మనం కొంచెం జాగ్రత్తలు వహించి కొద్దిగా రెస్ట్ ఇచ్చి శరీరానికి, ఆహారం, పొట్టకి కూడాను మళ్ళీ సెట్ అవుతూ ఉంటాం. అంత మాత్రం చిన్న చిన్న రుగ్మతలు ఎవరికైనా సహజమేనండి. అది మంచిదే, మరక మంచిదేలాగా. చిన్న పొన్న జలుబులు చేయొచ్చు, కాస్త కుస్తా పొట్ట డిస్టర్బ్ అవ్వచ్చు, కొద్దిగా టెంపరేచర్ రావచ్చు, ఏం కాదు. కాకపోతే ఇవి తరచూ వస్తుంటే జనరల్గా ఏం చేయొచ్చు? పాత రోజుల నుంచి కొన్ని పద్ధతులు పాటించేవాళ్ళమండి. పాతకాలం నుంచి ఉండేవి. కషాయాలు, సీజన్ మారంగానే మంచి మంచి కషాయాలు తాగటం. ఇప్పుడు కొద్దిగా గొంతు డిస్టర్బ్ అవుతుంది అనగానే పాలు, మిరియాల పాలు తాగటం. ఇప్పుడు పసుపు పాలు తాగండి, ఇవన్నీ చెప్తున్నారండి. ఇవి ఏంటంటే పసుపు వేసిన పాలు తాగటం, మిరియాలు వేసిన పాలు తాగటం, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ధనియాలు అవన్నీ కాచి గ్రీన్ టీ లాగా చేసుకుని తాగటం. నేను అది తాగుతాను, నాకు చాలా బాగుంటుంది, ఇష్టం కూడా అది. ఇవన్నీ కూడానండి అన్నిటికీ ఒకటే. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు, ప్రతి ప్రాంతానికి ఇదే కాదు. కానీ కాదండి, మనమున్న ప్రాంతాన్ని బట్టి మన ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుంది. ఆలోచించండి దయచేసి. మనం పుట్టిన ఊరు కాదు, మనం ఇప్పుడు ఎక్కడున్నాం అనే దాన్ని బట్టి, పుట్టిన ఊరిని బట్టి కొన్ని అలవాట్లు ఉంటాయి మనకి కదా. అయితే మనం ఏ ప్రాంతంలో ఉన్నాము, ఈ ప్రాంతపు ప్రజలంతా జలుబు స్టార్టింగ్ పీరియడ్లో ఏం చేస్తారు, ఇది కనుక్కొని చేసుకున్నామా బతిపోతాం. అంటే ఈ ప్రాంతంలో ఉండే ఆయుర్వేద వైద్యులు ఏం చెప్తారో అది వాడాలి, ఆ కషాయాలు వాడాలి మనం.
మనకు అలవాటు కదా అని ఈ కేరళ పంజాబ్లోనూ అక్కడ ఉండే వాళ్ళన్నిటికీనండి ఏదైనా చిన్న దెబ్బ తగలంగానే వాళ్ళు హల్దీవాలా దూద్ అంటారు, అంటే పాలల్లో పసుపు వేసుకుని తాగుతారు. మన ప్రాంతంలో అంత పసుపు విరివిగా లోపలికి తీసుకునే పద్ధతి లేదు మనకి. మీరు గమనించండి, ఇది అవగాహన కోసం చెప్తున్న మాటే ఇది. నేను కూడా నా అవగాహన కోసం మాట్లాడుతున్నదే, మీకు ఇంకా కొంచెం బాగా అర్థమవుతుందని చెప్తున్నాను అంతే. మనకు అలవాటు లేదు అది. ఈ పసుపు వేసిన పాలు రోజు తాగటం వల్ల మనకు వచ్చే ఆరోగ్యపు బెనిఫిట్ కంటే ఏదైనా కొత్త సమస్య వస్తుందేమో చూడండి. పసుపు పాలల్లో వేసుకుని తాగటం అనేది అసలు మన ప్రాంతం పద్ధతి కానే కాదు. ఇదివరకు హిందీ సినిమాల్లో చూసేవాళ్ళం, హిందీ సీరియల్స్లో చూసేవాళ్ళం. ఈ హిందీలో ఆ పక్క ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యులు చేసేటువంటి వీడియోలు చూసి మనవాళ్ళు కూడా ఆ వీడియోలు చెప్పటం వల్ల మనం అది వాడేస్తున్నాం. నిజమా కాదండి? కదా. అయితే ఇప్పుడు మన వైద్యుడే, మనమే వెళ్తున్న డాక్టర్, మనకే ఒక ఆయుర్వేద వైద్యులు మన ఫ్రెండే ఈ పసుపేసి పాలు తాగండి అని చెప్తే తాగచ్చండి. అది కూడా ఓ 2 రోజులో ఒక రోజు, అంతేకాని రోజు కాదు. ఏ కషాయమైనా వన్స్ ఇన్ ఏ వైలే తాగుతాం. మన వైపు తాగేది కూడా ఏం తాగుతారు మన వైపు అండి? అల్లం కషాయం, అల్లం, మిరియాలు, తర్వాత తులసి 3 ఇంతంత, ఇంత అల్లం ముక్క, ఒక 5-6 మిరియాలు, ఓ 2-3 తులసి దళాలు దంచి కొద్దిగా అంత చిన్న ముద్దని అట్లా నీటిలో వేసి ఒక్క పొంగురు అనేసి ఒక్కసారి తెరిలితే చాలు. దాన్ని వంచేసి ఇంట్లో నలుగురుంటే నలుగురు పంచుకోండి ఓ గ్లాసు. ఇది అంతేగాని ఇంత గ్లాసు నిండా కషాయం చేసుకుని పట్టించమని కాదండి. పట్టిస్తే అతివేడి చేసి గొంతంతా పుండైపోతుంది. కషాయాలు కూడా ఇంతంత గ్రీన్ టీలు పుచ్చుకున్నట్టు పుచ్చుకోకూడదు. కషాయము అంటేనే మోతాదు చిన్నది, కొద్దిగా, రోజు ఈ మాత్రం. చిన్నపిల్లలకి ఇస్తే ఇంత, ఒక్క స్పూను అంతే. ఆ స్పూన్లో 1/2 స్పూన్ అయినా తేనె పడాలి, లేదా పటిక బెల్లం పొడి వేసుకోవాలి. మనం కూడానండి, నేను తాగలను, నాకు ఘాటుగా ఇష్టమని ఘాటైన కషాయాలు పోసేస్తే పొట్టపాడైపోతుంది. నిజంగా పొట్టలో మంట వస్తుంది. ఒకసారి కడుపులో మంట, యాసిడిటీ ఏదైనా ఉన్నవాళ్ళు కషాయాలు పుచ్చుకున్నారంటే కొంప మునిగిపోతుంది. అందుకని మోతాదుగా తీసుకోవాలి. ఇంత తీసుకున్నాం అనుకోండి, చిన్న గ్లాసు, ఇంత గ్లాసు, అందులో ఇంత పటిక బెల్లం పొడి వేసాం, తేనె వేసాం, కొంచెం దానికి ఆ రూక్షత్వాన్ని తగ్గిస్తుంది. దాని కారపు గుణాన్ని, రూక్ష గుణాన్ని కొంచెం ఇవి సబ్సైడ్ చేస్తాయి. అప్పుడు అందులో ఉన్న మెడిసినల్ వాల్యూ ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇలాంటివి వాడుకుని మన ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకోవచ్చు. పైగా ఇందులో ఇంకో పాయింట్ ఉందండి. ఇమ్యూనిటీ డెవలప్మెంట్ అనగానే కషాయాలు తాగితే వస్తుందని నమ్మకండి మీరు. ఎక్స్పోజ్ అవ్వటం వల్ల కూడా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇంట్లో కొద్దిగా రిలాక్స్ అయ్యి బాడీ టెంపరేచర్ కాస్త నార్మల్ అయ్యాక చల్లటి నీళ్ళతో మొహం, కాళ్ళు, చేతులు కడుక్కోండి. నర్వెంట్స్కి అని ఇట్లా చలి అనిపిస్తుంది, అది బలం. మీరు వేడి నీళ్ళతో మొహం కడుక్కున్నారనుకోండి, వేడి నీళ్ళతో కాళ్ళు కడుక్కున్నారు చల్లగా ఉందని, ఇక మనం ఎప్పటికీ చలిని తట్టుకోలేని పరిస్థితే ఉంటుంది మనకి. మనం ఆ చల్లదనానికి అలవాటు పడుతూ ఉంటే మొత్తం ఎక్స్పోజ్ అవ్వమని కాదు, కొంత చిన్న చిన్న ఎక్స్పోజర్లు ఉండొచ్చు, ఎక్స్పోజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎండలోకి వెళ్తే మనం వడగొడుతుందని ఇంకా ఎండ మొహమే చూడొద్దా మనం? మనకి ఎండే కదా కావాలి, డి విటమిన్ డెఫిషియన్సీ తోటి కదా భారతదేశం అంతా బాధపడుతోంది ఇప్పుడు. అంటే డి విటమిన్ డెఫిషియన్సీ, ఎండలోకి వెళ్తే నల్లబడిపోతాం, మాడిపోతాం, ఇంకా ఏమిటి మనకు సన్ స్ట్రోక్ వస్తుంది. మరి ఎండలోకి వెళ్ళకుండా ఇలాగా, ఎండే కదా అవసరం. ఇది ఆలోచించండి. పిల్లల్ని కూడా, వాడు నాకు స్వెటర్ వద్దు మొర్రో అంటే వేయకండి. చల్లగా ఉంది, చలేస్తుంది, జలుబు చేస్తుంది అని మీకు అనిపిస్తే చెవిలో చిన్న కాటన్ బాల్ పెట్టండి. చలి వల్ల అంత బాధలు జరగవు. వేడిగా తాగడానికి దానికి ఏదైనా అలవాటు చేయండి. ఒక సింపుల్ గ్రీన్ టీ, సింపుల్ టీ. కానీ వాడు చలికి ఎక్స్పోజ్ అవుతూ ఉండటం వల్ల ఏమవుతుంది, క్రమంగా ఈ కొత్త వెదర్, మారిన వెదర్కి వీళ్ళు అలవాటు పడతారు. మూసేసి లోపల కూర్చోవటం వల్ల అలవాటు అవ్వదు. కొద్దిగా తెరిచి ఉంచి దానివల్ల మనకి ఎక్కువ బాధ రాకుండా ఏదైనా అనుపానాన్ని గనక మనం అలవాటు చేసుకుంటే, పిల్లలకు కూడా అలవాటు చేస్తే బాగుంటుంది. ఏ వెదర్నైనా ఇలాగే హ్యాండిల్ చేయాలండి. మీరు ఎండ కొత్తగా వచ్చిన కాలంలో అంతే, చలి కొత్తగా వచ్చినప్పుడు అంతే, వర్షాలు మొదలైనప్పుడు అంతే. ఈ 3 కాలాల్లోనూ మనం బాగా జాగ్రత్త పాటించాల్సింది ఏంటంటే, ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోవద్దు. ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు మరి బయట ఫుడ్ తప్పదు కదా. ఇక్కడ చదువుకునే వాళ్ళు బయటే ఉన్నారు, వాళ్ళందరి సంగతి చెప్పట్లేదండి. మరి చిన్నపిల్లలు, గర్భవతులు, పెద్దవాళ్ళు, వీళ్ళ కోసమే. ఇప్పుడు తిని తిరిగి పరిగెత్తే వయసులో రాళ్ళు తిన్నా హారాయించేసుకుంటారు. చాలా పనిచేసేటప్పుడు వాళ్ళు ఫ్రెజైల్గా, అంటే సున్నితంగా ఉండవు ఆరోగ్యాలు, గట్టిగా ఉంటారు. ఏదైనా తినేసి, ఏదైనా తాగేసి, పరిగెత్తేసి, ఎక్కి దిగి బాగా శారీరక శ్రమ చేయగలిగే స్థితి ఉన్నప్పుడు
ఇంచుమించు శరీరం అన్ని వెదర్స్లోనూ స్ట్రాంగ్గానే ఉంటుంది. ఎవరో తప్ప జనరల్గా అందరూ బాగానే ఉంటారు. ఇలా ఆలోచించి మన ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి. ఇది సాధారణంగా అండి ఈ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, తర్వాత గర్భవతులే కాకుండా మెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రకమైన డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వాళ్ళకు ఏవైనా వస్తే వదిలిపెట్టవు. ఈ మెనోపాజ్ ఏజ్లో రకరకాల సమస్యలు వస్తాయి. అప్పుడు కూడా ఇంతే. ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాయి అని చెప్పబడేటువంటి ఆహార పదార్థాలని మోతాదుగా తీసుకోవటం, అవే తీసుకుని ఉండటం కాదు. దేనివల్ల మన ఒంటికి ఇబ్బంది వస్తుందని మనం అనుకుంటున్నామో దాన్ని మొత్తానికి తీసి పక్కకు పెట్టేయకుండా కొంచెం దాని దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండటం. అప్పుడు నిదానంగా అది మనకి అలవాటు అవుతుంది. మరీ టూ మచ్ అలర్జీస్ ఉన్న వాళ్ళకి వదిలేయాలనుకోండి. ఎక్కువ అలర్జీస్ ఉన్న వాళ్ళు డాక్టర్ సలహా తీసుకోవాలి. కానీ సాధారణమైన మామూలు జనరల్ ఆరోగ్యం సుమారుగా బాగానే ఉండే వాళ్ళందరూ కనుక ఇలా ట్రై చేస్తే 1-2 సంవత్సరాలు ఇలా చేసామా, 3వ సంవత్సరం ఆటోమేటిక్గా మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఈ సందట్లో కొంచెం వాకింగ్ చేయటం, ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయటం, మన పని మనమే చేసుకోవటం, అన్నిటికీ హాల్లో సోఫాలో కూర్చుని ప్రతి వాళ్ళు ఎవరో ఒకళ్ళతోటి ఏదో ఒక పని చేయించుకుంటూ ఉంటే మనకేం ఇమ్యూనిటీలో అవి డెవలప్ అవ్వండి. ఈ శరీర క్రియలు, ఈ జీవన క్రియలన్నీ కుంటుపడిపోతాయి. ఎప్పుడు జీవన క్రియలు కుంటుపడతాయో అంత తొందరగా మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అందుకని యాక్టివ్గా ఉంచండి. శరీర అవయవాలన్నీ పనిచేస్తూ ఉండాలి. మనం యాక్టివ్గా ఉండాలి. కదలికలు బాగుండాలి. తిన్న ఆహారం అరిగేంత కదలికైనా మనకు ఉండాలి. ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందండి. ఇందులో నేను ఒక్క మందు మాకు ఏమీ చెప్పలేదు. కేవలము మీ ఆలోచన మార్చుకోవటం కోసం మాత్రమే చెప్తున్నాను. ఇలా ఆలోచించండి. ఇలా కూడా ఆలోచించవచ్చు. ఇది ట్రై చేయాల్సిన విషయంగా భావిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.